ఎడతెరిపిలేని వాన 100 టీఎంసీల వరద నీటితో నిండుగా జలాశయం పొంగి వస్తున్న గంగమ్మ. అదే సమయంలో తెగిన తుంగభద్ర 19వ తలుపు. 3 రాష్ట్రాల పరిధిలోని కొప్పళ, విజయనగర, బళ్ళారి, రాయచూరు, కర్నూలు, మహబూబ్ నగర్, అనంతపురం, కడప జిల్లాల్లో లక్షలాది మంది ఆయకట్టు రైతులు దిగ్భ్రాంతికర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో బరిలో దిగారు ఆ మహానుభావుడు. 100 టీఎంసీల నీటిలో సగానికి సగం ఖాళీ చేసే పరిస్థితి. నిత్యం వచ్చి పడుతున్న 40,000 క్యూసెక్కుల నీటిని భరిస్తూ దిగువకు 1,00,000 క్యూసెక్కుల వరకు విడుదల చేయాల్సిన దయనీయ స్థితిలో ఆపద్బాంధవుడిలా ఆనకట్ట రక్షణకు నడుం బిగించారు అనుభవజ్ఞ ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు. ఆయన కృషి ఫలితంగా ఆనకట్ట సుభద్రత సాధ్యమవుతోందన్న సమాచారం శుక్రవారం రాత్రి రైతుల చెవిని సోకింది. వారం రోజుల తర్వాత హోసపేట సమీప తుంగభద్ర జలాశయాన్ని కట్టుదిట్టం చేయడంలో ఇంజనీర్లు, నిపుణులు సఫలమయ్యారు. అక్కడ తాత్కాలిక గేటు అమర్చడానికి 30 టన్నుల బరువున్న సెంటర్ వెయిట్ను విజయవంతంగా క్రిందకు దించడానికి పడిన శ్రమ వర్ణనాతీతం. 1-2 దఫాల వైఫల్యాల అనంతరం ఎన్నో మెలకువలతో ఆనకట్ట పైభాగంలోని స్కైవాక్ విభాగాన్ని తాత్కాలికంగా పక్కకు తొలగించి ఆ వైపు నుంచే పని కానిచ్చారు. ఇలాంటివి మరో 4 గేట్ ఎలిమెంట్లను అమర్చాలి. వాటిలో ఈ రాత్రికే ఒకదాన్ని సురక్షితంగా నీటికి అడ్డంగా పెట్టడం ద్వారా వరద వృధాను కట్టడి చేయొచ్చని భావిస్తున్నారు. ఆ దిశగా కన్నయ్య నాయుడు తన బృందాన్ని ముందుకు నడుపుతున్నారు. మొదటి ఎలిమెంట్ను బిగించే ప్రక్రియ క్షణక్షణం తీవ్ర ఉత్కంఠభరితంగా సాగింది. ఉదయం నుంచి జలాశయ ప్రాంతంలో ఎలిమెంట్ బిగించే సమయంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. నిర్విఘ్నంగా గేటు బిగిస్తామని నిపుణుడు కన్నయ్య నాయుడు, తుంగభద్ర మండల కార్యదర్శి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఇంజనీర్ల బృందం ఎంతో ఉత్సాహంగా ఉదయమే ఆనకట్టకు చేరుకుంది. 2 భారీ క్రేన్లతో ఎలిమెంట్ను దించుతుండగా కౌంటర్ లాక్ గేటు అడ్డు తగిలింది. క్రస్ట్ గేటుకు కౌంటర్గా ఈ గేటును డ్యామ్ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేశారు. క్రస్ట్ గేటును కిందకు దించితే కౌంటర్ లాక్ గేటు పైకి లేస్తుంది. క్రస్ట్ గేటును పైకెత్తితే కౌంటర్ లాక్ గేటు కిందకు దిగుతుంది. సుమారు 60 అడుగుల వెడల్పు ఉన్న ఎలిమెంట్ను బిగించే సమయంలో కౌంటర్ లాక్ గేటు అడ్డుపడింది. పని పూర్తవుతుందనుకున్న ఇంజనీర్లకు నిరాశే ఎదురైంది. అతి కష్టం మీద మధ్యాహ్నం వరకు కృషి చేసి కౌంటర్ లాక్ గేటును తొలగించారు. మరోసారి ఎలిమెంట్ను దించే పనులు ఉండగా కౌంటర్ లాక్ గేటు పైన ఉన్న స్కైవాక్ అడ్డు తగిలింది. మధ్యాహ్నం నుంచి ప్రయత్నాలు చేసి సాయంత్రం 6:30 గంటలకు స్కైవాక్ను తొలగించారు. డ్యామ్ నిర్మాణ సమయంలో వీటిని పకడ్బందీగా ఏర్పాటు చేయడంతో తొలగించడం అంత సులభమైన పని కాలేదు. అయినప్పటికీ నిపుణుల మార్గదర్శనంలో కార్మికులు 2 అడ్డంకులను తొలగించారు. అప్పటి నుంచి ఎలిమెంట్ను బిగించే పనులు ప్రారంభించారు. 90-60 టన్నుల సామర్థ్యం ఉన్న 2 క్రేన్లు ఎప్పుడు ఎలిమెంట్ను ఎత్తడం ప్రారంభించాయో ప్రతి ఒక్కరిలోనూ నరాలు తెగే ఉత్కంఠ మొదలైంది. ఏమవుతుందోనన్న భయాందోళన. ఏది ఏమైనప్పటికీ సుమారు 8 గంటల సమయంలో ఎట్టకేలకు ఎలిమెంట్ను క్రష్టగుండా పారే జలాలకు అడ్డుగా పెట్టగలిగారు. ఎలిమెంట్ సక్రమంగా కూర్చుందని తెలియగానే అందరిలోనూ ఆనందం వ్యక్తమైంది. పండుగ వాతావరణం నెలకొంది. నిపుణులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని హర్షం వ్యక్తం చేశారు.